ముందుగా పద్మజ సీడ్స్ గురజాల వారి తరపున జక్కా అంజయ్ అనే రైతుకి ధన్యవాదములు అండి. ఎందుకంటే మేము ఇచ్చిన వెరైటీని ఈ విధంగా అసలు ఎక్కడా లేని విధంగా కాపించినందుకు పద్మజ సీడ్స్ గురజాల వారి తరపున, అలాగనే ధనా క్రాప్ సైన్స్ వారి తరపున ధన్యవాదాలు అండి. ఇది వచ్చేసి గొట్టిపాల అనే గ్రామం, వెల్లుర్తి మండలం, పల్నాడు జిల్లా. ఇది వచ్చేసి ధనా క్రాప్ సైన్స్ వారి రానా అనే మిరప రకం అండి. ఈరోజు వచ్చేసి 7వ తారీఖు జనవరి నెల 2024 సారీ 2025, ఇంకా 24 నుంచి మనం బయటకు వెళ్ళలేదు. 2025 అండి. ఈ రానా అనే వెరైటీని లాస్ట్ ఇయర్ ఈ ఊరు నుంచి ఒక వెహికల్ తీసుకెళ్ళి వాళ్ళ R&Dలో చూపించామండి. శాంపిల్ చూపించడం జరిగింది. దాన్ని చూసి వీళ్ళు సాగు చేయడం జరిగింది. చూడండి, లావు వెరైటీలో ఇంత చిక్కటి కాపు నాకు తెలిసి ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారండి అంజయ్ గారు సర్వీసులో? ఇంత కాపు నేను ఎప్పుడు చూడాల కాపు చూడలేదు. ఈ లావు సైజులో ఇంత చిక్కటి కాపు లేదు అక్కడ. కాపు బాగా చిక్కటి కాపు మేము ఇచ్చినందుకు, మీరు వేసుకున్నందుకు బాగానే ఉంది. దీంట్లో లక్షణాలు ఏంటి మీకు? బొబ్బర చెట్టు కానీ, బొబ్బర కానీ దీనికి ఆశించాల దొరకు, నల్లి కూడా ఆశించాల. కారం ఎట్లా ఉందండి? కారం అట్లా లైట్ గా, కారం ఎక్కువ లేదు తక్కువ లేదు, లైట్ ఉంది, మధ్యస్థంగా ఉంది కారం. గింజలు బరువు తూకం బాగానే వస్తుంది. బాగానే వస్తుంది. కాపు పరంగా ఎలాగా అనిపిస్తుందండి మీకు? కాపు బాగానే ఉంది, సూపర్ గా ఉంది కాపు. అసలు ఒక్క గినుపు కూడా గ్యాప్ లేకుండా వచ్చింది. హైట్ అండి, హైట్ పరంగా హైట్ నడుము లెత్తు వచ్చింది. హైట్ పరంగా చేను దోమ కానీ, నల్లి కానీ, వైరస్ కానీ మొత్తం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది, వేసుకోదగింది. మరి మీ తోటి రైతులకి ఏమని చెబుతారు? బాగా వేసుకోమని చెబుతాం. అసలు దీనికి దీంట్లో అబద్ధం చెప్పేదే ఉంది. చూడండి చేను వర్ణం చూడండి ఒకసారి, చేను మొత్తం చూపి. ధనా క్రాప్ సైన్స్ వాళ్ళు రానా వెరైటీ పేరు గుర్తుంచుకోండి. రానా కావాలని, నారు కావాలని కూడా అంజయ్ గారు క్రాప్ సైన్స్ వాళ్ళు రానా. పండుగ కూడా చూడండి ఎంత నిండు కలర్ ఉందో. కింద నుంచి కూడా బాగా చిక్కటి కాపు. ఇది ఒక స్టెప్ అండి, ఇది సెకండ్ స్టెప్. కాయ చూడండి ఎంత నిండు కలర్ ఉందో. సైజు బాగానే ఉంది, రంగు బాగానే ఉంది. అది 3వ తారీఖు మళ్ళా. పచ్చికాయ ఆగం అయితే కొత్తే జాగ్రత్త ఆగం అయితే ఆగం కాకుండా కిందదేం కాదండి, కింద నుంచి అంటే పైన ఏం కాదు కానీ అవి కోయిపోతే చాలా అయిపోతాయి. పోద్దామంటే బుద్ధి పట్టుకునే ఉన్నమాట. బుద్ధి పట్టడం కాదు, ముందు మనం 40-50 గంటలు తీయాలి. వారం ఆగే కొందికి ఇంకా అసలు చేలో కూడా దిగలేరు. ఉండంగా పైన నవ్వులాడుతూ వచ్చింది చేను. పెలుసు అయితే ఏం లేదు, పెలుసుకుని టక్కుని ఎగుతా ఉంటాయి. కాపు అయిద్దండి, ఇదంతా కాపు అయిపోతుంటది. ఈ చెట్లన్నీ కాపు అయిపోతుంటాయి. ఈ పండగల్లాగానే